రాష్ట్ర సమగ్ర వార్తావాహిని ఏపీటీవీ న్యూస్. ఏపీటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇది గర్వించే సమయం. ఆపరేషన్ సింధూర్పై మోదీ. హైదరాబాద్లో ఆపరేషన్ అభ్యాస్, మోగనున్న సైరన్లు. ఆపరేషన్ సింధూర్పై సెలబ్రిటీలు ఆచితూచి మాట్లాడాలి పవన్ కళ్యాణ్. పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీకులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ రెడ్డి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీక పాక్లోని ఉగ్ర స్థావరాలు టార్గెట్గా చేపట్టిన ఆపరేషన్ సింధూర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కేబినెట్ సహచరులతో సమావేశమయ్యారు. ఇది మనమంతా గర్వించదగ్గ సమయమని అభివర్ణించారు. సాయుధ బలగాలు ఖచ్చితమైన లక్ష్యాలపై దాడులు జరిపారంటూ ప్రశంసించారు. పాకిస్తాన్ లోపలకు చొచ్చుకెళ్లి పంజాబ్ ప్రావిన్స్లో 4 చోట్ల, పాక్ ఆక్రమిత కశ్మీర్లో 5 చోట్ల సాయుధ బలగాలు దాడులు జరిపిన తీరును ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో హైదరాబాద్లో ఆపరేషన్ అభ్యాసం నిర్వహిస్తున్నామని హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ఈ మాక్ డ్రిల్లో భాగంగా ప్రజలకు జాగ్రత్తలు, సూచనలు చేస్తామన్నారు. అత్యవసర పరిస్థితులపై అప్రమత్తం చేసేందుకు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామని సివి ఆనంద్ తెలిపారు. హైదరాబాద్లోని 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామని, వీటిలో నానల్ నగర్, కంచన్బాగ్, సికింద్రాబాద్ ఉన్నాయన్నారు. ఈసీఐఎల్, ఎన్ఎఫ్సి ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించినట్లు సిపి తెలిపారు. 2 నిమిషాల పాటు సైరన్ మోగుతుందన్నారు. సైరన్ మోగగానే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సిపి తెలిపారు. సైరన్ మోగినప్పుడు ఇంట్లో ఉన్నవారు ఇంట్లోనే ఉండాలని, బయట ఉన్నవారు సమీప భవనాల్లో వెళ్లాలన్నారు. వాహనాలపై ఉన్నవారు సమీప షెల్టర్లకు వెళ్లాలని సివి ఆనంద్ తెలిపారు. హైదరాబాద్లో అలర్ట్. సాయంత్రం 4 గంటలకు మోగనున్న వార్ సైరన్, దాదాపు 50 సంవత్సరాల తర్వాత మోగనున్న వారు సైరన్. 2 నిమిషాల పాటు మోగనున్న సైరన్ మోగగానే బయటకు ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మాక్ డ్రిల్లో భాగంగా సైరన్ మోగుతాయని తెలిపిన సివి ఆనంద్. 4 గంటల నుండి ఇప్పుడు కేవలం 1 గంట మిగిలి ఉంది. సరిగ్గా 4 గంటలకు ICCC ఏదైతే కోఆర్డినేషన్ సెంటర్గా వ్యవహరిస్తుందో ఇక్కడ నుండి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఈ ప్రాంతం మొత్తం GHMC ప్రాంతంలో అక్కడ సైరన్స్ మోగుతాయి. అంటే వార్ సైరన్స్ అనేది దాదాపు 55 సంవత్సరాల తర్వాత దాని వాడకం అనేది ఇప్పుడు అవసరం పడింది కనుక అవి సరి అయిన స్థాయిలో అందుబాటులో లేనందువల్ల ట్రాఫిక్ మొబైల్స్, ఇండస్ట్రియల్ సైరన్స్ ఏవైతే అందుబాటులో ఉన్నాయో అన్నీ కూడా ప్రతి జంక్షన్లో వారిని స్టేషన్ చేసి 2 నిమిషాల పాటు ఈ సైరన్ అనేది మోగుతుంది. ఈ సైరన్ మోగిన సందర్భంలో ప్రజలు ఏ విధంగా వ్యవహరించాలి అనేది వారిని కొద్దిగా మెంటల్గా, మానసికంగా ఈ సన్నాహక చర్య అనేది తీసుకోవడం అనేది దీని ఉద్దేశం. కుక్కలరిచినట్లు ఎవరు అరవద్దు. దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టొద్దు. ముఖ్యంగా సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్స్లు సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టొద్దు. ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పేవంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. Convey to the relevant cybercrime departments, and also please make sure we'll file cases on them, and also have conveyed to our DGP also today morning, anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war will be booked under very severe cases, and they have to be reminded they belong. Any kind of attack on a nation from outside or within nation will be taken quite seriously. They have to take this into consideration, and they have to, especially celebrities, especially who think they're social media influencers, don't comment about army. You don't know the ABC of the how to safeguard the borders of this nation. You never know. So as the dogs are barking right now, simply don't bark on social media anything about entire nation. Please don't bark on social media without having any understanding about national security. So this is what I appeal to all the social media influencers. Stern action will be taken in against you. Please, this is what our request to you all. And also ఆపరేషన్ సింధూర్పై స్పందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను స్వాగతిస్తున్నాను. పహల్గాంలో సామాన్య ప్రజలపైన ఉగ్రవాదులు చేసిన దాడికి, పుల్వామా దాడికి ప్రతీకార చర్యగా పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపైన భారత సైన్యం చేసిన దాడిని అభినందిస్తున్నాను. ఇలాంటి సమయంలో పార్టీలకు అతీతంగా మన ఐక్యతను చాటాల్సిన అవసరం ఉంది. భారత సైన్యానికి మనమంతా అండగా నిలబడాలంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఇప్పుడు
ఉన్నటువంటి సందర్భంలో మనం పార్టీలకు అతీతంగా దేశం యొక్క ఐక్యతను చాటాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరం కూడా భారత సైన్యానికి అండగా నిలబడాలి, వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి, వారి కుటుంబాలకు అండగా నిలబడాలి. అట్ ద సేమ్ టైం మొన్న టెర్రర్ అటాక్లో చనిపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ దేశమంతా మీతో ఉందని మరొకసారి చెప్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో సహా పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలపై వైఎస్ జగన్ వారితో చర్చిస్తున్నారు. ఈ భేటీకి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు హాజరయ్యారు. రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరిస్తాం. కొత్త కార్డుల నమోదుతో పాటుగా మార్పులు చేర్పులు చిరునామా కూడా మార్చుకోవచ్చు. దాని అర్థం ఏంటంటే కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక కుటుంబంలో స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు కూడా పర్మిట్ చేస్తున్నాం. అదనంగా కుటుంబ సభ్యులు చేరినప్పుడు మెంబర్ ఎడిషన్, కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యం అడ్రస్ మార్పు కూడా రేపటి నుంచి అవకాశం కల్పిస్తున్నాం. అదేవిధంగా మరణాలు జరిగిన చోట మెంబర్ డెలీషన్ కూడా కుటుంబ సభ్యుల పేర్లు తొలగించే విధంగా అవకాశం కల్పించాం. చివరిగా గతంలో మీ అందరికీ తెలుసు, ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చాలామంది పౌరులు ఎవరైతే అర్హత లేని వారు ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందుతున్నారో గ్యాస్ సిలిండర్ల పైన స్వచ్ఛందంగా వాళ్ళని ముందుకొచ్చి వాళ్ళ పేర్లు డీరిజిస్టర్ చేసుకోమని ఆయన కోరిక మేరకు దేశం మొత్తం కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఎవరైనా సరెండర్ చేయాలనుకుంటే కార్డ్స్, దీంట్లో 2 ఉన్నాయి. ఒకటి ఇప్పుడే మా కమిషనర్ గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. అదేంటంటే భారతదేశంలో సౌత్ ఇండియాలో ఎక్కువగా మనం బియ్యం కన్జంప్షన్ ఉంటుంది కాబట్టి ఒకవేళ వాళ్ళు మైగ్రేట్ అయ్యి ఇతర రాష్ట్రాలకు వెళితే అక్కడ బియ్యం బదులు వాళ్ళు గోధుమ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆ అవకాశం కల్పించడానికి కోసం కూడా ఎవరైనా సరెండర్ చేయాలనుకుంటే మైగ్రేషన్ జరిగితే, ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ జరిగితే వాళ్ళకు కూడా ఈ వెసులుబాటు కల్పించే విధంగా సో ఈ 6 సర్వీసెస్, కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా స్ప్లిట్టింగ్ ఆఫ్ ద కార్డు, మెంబర్ ఎడిషన్, అడ్రస్లో మార్పులు, అదేవిధంగా ఎవరైనా మరణిస్తే వాళ్ళ పేర్లు తొలగించే విధంగా, చివరిగా ఎవరైనా సరెండర్ చేయదలుచుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా ఇదొక అవకాశం. పల్నాడు జిల్లా నర్సరావుపేట లింగంగుట్ల ఎన్ఎస్పీ కాలనీలో స్థానికుల ఆందోళన. ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటున్నారని ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని ఇప్పుడిప్పుడు ఖాళీ చేసి పోమంటే ఎలా అంటూ ప్రజా సంఘాల నాయకులతో కలిసి స్థానికులు ఆందోళన. పోలీసుల వాగ్వాదానికి దిగిన ఎన్ఎస్పీ కాలనీవాసులు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్న కాలనీవాసులు.
వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు అండగా ఉంటానని భరోసానిచ్చిన హరీష్ రావు సిద్దిపేట మండలం ఇర్కోడ్ గ్రామంలో ఐకేపీ సెంటర్లో వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన హరీష్ రావు రేవంత్ రెడ్డి అందాల పోటీల మీద పెట్టే శ్రద్ధ రైతుల మీద పెట్టడం లేదు. వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కనీసం గన్ని బ్యాగులు ఇచ్చే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు పంట కొనుగోలు ఎప్పుడు ఇంత ఆలస్యం అవ్వలేదు. రేవంత్ రెడ్డి రైతుల ఉసురు పోసుకుంటున్నాడు. పాలన చేత కాకపోతే రాజీనామా చేయాలి. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైపోయింది. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటని పరిస్థితి ఉంది. హైదరాబాద్లో కూర్చొని అందాల పోటీల మీద రోజు రివ్యూ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. కానీ అకాల వర్షాల వల్ల కల్లాల్లో వడ్లు మొలకలెత్తుతూ ఉన్నాయి. కొనే దిక్కు లేదు. అధికారులు ఎవరు కూడా కల్లాలకు తిరగడం లేదు. రైతులు బోరున విలపిస్తూ ఉన్నారు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయిపోయింది రైతుల పరిస్థితి. నీ పుణ్యమాని రుణమాఫీ కాకపాయే, రైతు బంధు వడకపాయే, ఏదో కష్టపడి ఆరుగాలం కష్టం చేసి అప్పులు తెచ్చి పంట పండిస్తే ఈ వడగళ్ల వానతో అకాల వర్షాలతో పండిన పంట కొనే దిక్కులేక ఇలా రైతులు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. రేవంత్ రెడ్డి కొంచెం రైతుల గురించి పట్టించుకో. చిల్లర మాటలు మాట్లాడు కాదు. రాష్ట్ర ఆదాయం పెంచడం చేత కాదంటావు, అప్పులు ఉడతలేవని మాట్లాడుతావు. అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయినావు. ఇప్పుడు ఈ కొత్త ముచ్చట్న కేసీఆర్ ఉండగా 11 విడతల్లో కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దయినా. విశాఖపట్నంలోనే ఎందుకు కంపెనీలు పెట్టడానికి భూములు ఇస్తున్నారు? అనంతపురంలో కంపెనీలు పెట్టడానికి ఎందుకు ఇవ్వడం లేదు? అసలు 99 పైసలకే ఎకరాల కొద్ది భూములు ఇవ్వడం ఏంటి? విశ్వేశ్వరరెడ్డి మాజీ ఎమ్మెల్యే. మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఇప్పుడు టీసీఎస్ కంపెనీకి వైజాగ్లో 99 పైసలకు భూమి ఇస్తావు. ఉర్సా లాంటి 3 నెలలు కూడా పుట్టినటువంటి కంపెనీలకు 99 పైసలకు భూములు ఇస్తూ ఉన్నావు. మీ అనుయాయులకంతా భూములు 99 పైసలకే కట్టబెడతావు. అసలు 99 పైసలు అనేది ఉందా? 99 పైసలు ఎక్కడైనా చూడగలమా మనం? ఈరోజు 99 పైసలు భూములు కట్టబెడతా ఉన్నాడు. ఉద్యోగాలు కల్పిస్తారు వాళ్ళని చెప్పి. ఏం మా జిల్లాలో విస్తారంగా ఉన్నాయి కదా, అతి విశాలమైనటువంటి జిల్లా కదా అనంతపూర్ జిల్లా. ఈ జిల్లాలో లక్షల ఎకరాలు బీడ్లుగా ఉన్నాయి. ఇక్కడ ఎందుకు అట్లాంటి సౌకర్యం మీకు కల్పించాలని నేను అడుగుతా ఉన్నాను. అనంతపూర్ జిల్లా లాంటి జిల్లాలు మీకు అత్యధిక స్థానాలు ఇచ్చినటువంటి జిల్లా ఇవి. మరి ఇక్కడ ఎందుకు మీరు అవసరమైన భూములు కేటాయించి ఇక్కడ భారీ పరిశ్రమలు తేవడానికి ఎందుకు ప్రయత్నించాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం విధానాలు ఈరోజు అభివృద్ధి చెందిన ప్రాంతాలను మరింత అభివృద్ధి వైపుగా, వెనుకబడిన ప్రాంతాలను మరింత పాతాళంలో పడేసేటువంటి విధంగా ఉన్నాయి ఈ విధానాలు సవరించుకోవాలని చెప్తా ఉన్నాం. ఇదే సందర్భంగా ఉరవకొండ ప్రాంతంలో జీడిపల్లి రిజర్వాయర్కు దాదాపు 600. కేశినేని నాని సోషల్ మీడియాలో ట్వీట్లపై స్పందించిన ఎంపీ చిన్ని. నేను ఎక్కడో దాక్కొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే రకం కాదంటూ నానికి చురుకలు వేసిన ఎంపీ చిన్ని. శత్రుదేశంపై దాడి జరుగుతున్న సమయంలో రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదని ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదు. 2 రోజుల మీడియా సమావేశంలో తనపై విమర్శలపై వాస్తవాలు తెలియజేస్తా. నా అభివృద్ధిని చూసి నాపై దాడులు చేస్తుంటారు. వారికి గట్టి సమాధానం చెప్తా. ఎంపీ చిన్ని. ఇంట్లో బాగోపోయినా హైదరాబాద్ నుంచి వచ్చిందే దాని గురించి వాళ్ళు ఉదయం 9:30 ప్రెస్ మీట్ పెడదామని. కానీ దేశ సమగ్రతకు సంబంధించిన విషయం కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ మీ అందరికీ వాస్తవాలు తెలియజేస్తాను. నేను ఎక్కడో దాక్కుని ఎక్కడో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే రకం కాదు. మొన్న కూడా మీరు చూశారు నా మీద చంద్రబాబు నా యొక్క అభివృద్ధిని చూసి ఏదో దాడులు చేస్తుంటారు. అవన్నీ కూడా ఇవాళ కాదు, దేశం దాడిలో చేస్తున్న ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడటం కరెక్ట్ కాదు. రేపో ఎల్లుండో మీ అందరి ముందు నేనేంటనేది, నేను ఏం జరుగుతుందనేది నేను అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇది గర్వించే సమయం. ఆపరేషన్ సింధూర్పై మోదీ. హైదరాబాద్లో ఆపరేషన్ అభ్యాస్, మోగనున్న సైరన్లు. ఆపరేషన్ సింధూర్పై సెలబ్రిటీలు ఆచితూచి మాట్లాడాలి పవన్ కళ్యాణ్. పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీకులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ రెడ్డి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఏపీటీవీ న్యూస్.